హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. సో ఈ రోజు వీడియోలో మనమైతే గోవా షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇవాళ సండే అండ్ టైం కూడా 2 o'clock అవుతుంది. సో మనం బయటికి వెళ్ళి లంచ్ చేస్తూ ఎక్కడ షాపింగ్ చేయాలో ప్లాన్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ తినడానికైతే దగ్గరలో ఉన్న తిక్కా కబాబ్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఏదో చాలా ఐటమ్స్ ఆర్డర్ పెట్టేదానిలాగా మెనూ చూసి మళ్ళీ రొటీన్గా బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఏంట్రా సడన్గా గోవా ట్రిప్ అంటోంది అనుకుంటున్నారా? అది ఆఫీస్ ట్రిప్ అండి. దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఇంతలో నేను ఆర్డర్ చేసుకున్న బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ అయితే వచ్చేసింది. నా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ పిజ్జాలో ఫుడ్ తినేసి వచ్చింది. తన కోసం ఒక స్టార్టర్ ఆర్డర్ చేసుకుంది, కానీ ఈ వీడియో కోసం అని చెప్పి దాన్ని నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ నుంచి మేమైతే జూడియోకి వెళ్ళాలని ప్లాన్ చేసాము. అక్కడే కదా మనకు చీప్ అండ్ బెస్ట్ లో కావాల్సినటువన్నీ దొరికేది. ఇంకా నేను తినేసి జూడియోకి అయితే వచ్చేసాను. నేనేంటో గోవాకి షాపింగ్ చేద్దామనేసి ఇక్కడికి వస్తే ఇక్కడేంటో మనాలికి సంబంధించిన బట్టలు ఉన్నాయి. బెంగళూరులో చలి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనేసేమో జూడియోలో కూడా వింటర్ కలెక్షన్ ఎర్లీగా వచ్చేసింది. జూడియో మొత్తం తిరిగాక నేను ఒక 4 డ్రెస్సెస్ ట్రై చేయడానికి తీసుకెళ్తున్నాను. నేను 4 డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను, కానీ నాకు అందులో 2 డ్రెస్సెస్ నచ్చాయి. ఇంకా నాకు నచ్చిన డ్రెస్సెస్ అయితే తీసుకొని బిల్లింగ్కి అయితే వెళ్ళిపోయాను. బిల్ ఎంత అవుతుందో కమెంట్ చేయండి గాయస్. సో గాయస్, మా ఆఫీస్లో ఏంటంటే ఈ మంత్ మంచి పర్ఫార్మెన్స్ అండ్ అలాగే కంపెనీకి కూడా మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. అందుకనేసి ఇంకా మా కంపెనీ వాళ్ళందరినీ 3 days అయితే గోవాకి తీసుకెళ్తున్నారు. నా దగ్గర అయితే డ్రెస్సులు ఏమో లేవు, అందుకే సడన్గా ఈ షాపింగ్ అనమాట. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ సన్సెట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. అలా ట్రాఫిక్ దాటుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఐరన్కి బట్టలు ఇచ్చుంటే వాటిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. ఈ రోజు అయితే నేను తిరిగి తిరిగి చాలా అలసిపోయాను గాయస్. ఇంకా దారిలో కొబ్బరి నీళ్ళు కనిపిస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను. ఈ అంకుల్ మన తెలుగు వాళ్ళే, వీడియో తీస్తుంటే యూట్యూబ్ లో పెట్టండి అందరూ చూస్తారు అంటున్నాడు. వీడు మా రూబిగాడు. హాయ్ చెప్పినాను. హాయ్. సో ఈరోజు అయితే షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము. ఇవాళ ఒక 30-40% షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా చాలా పెండింగ్ ఉంది గాయస్. సో నెక్స్ట్ టుమారో ఎక్కడైనా లోకల్ షాప్లోకి వెళ్ళి రిమైనింగ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ అయితే 2 o'clock వెళ్ళాము. అండ్ ఇప్పుడైతే టైం 5:30-6 o'clock అవుతుంది. ఇంతసేపు పట్టింది షాపింగ్ చేయడానికి. అండ్ నేను ఓన్లీ టూ డ్రెస్సెస్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటిదాకా. రేపు ఎక్కడైనా లోకల్ షాప్కి వెళ్ళి రిమైనింగ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో టుమారో చూద్దాం. సో నెక్స్ట్ డే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. మా కొలీగ్ ఏమో దగ్గరలో ఉన్న జూడియోలో కలెక్షన్ మంచిగా ఉన్నాయని చెప్పింది. ఇంకా నేను లంచ్ బ్రేక్లో వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను. ఈ జూడియోలో ఏంటంటే మొత్తం వెస్ట్రన్ కలెక్షన్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను అలాగే గోవా షాపింగ్తో పాటు నా డైలీ వేర్ కూడా తీసుకున్నాను. మాకేమో లంచ్ బ్రేక్ 1 hour మాత్రమే. సో నేను ట్రయల్ వేయకుండానే నా సైజ్ తీసుకుని బిల్లింగ్ అయితే వెళ్ళిపోయాను. ఇంకా బిల్లింగ్ వేసుకుని ఆఫీస్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాను. ఆగండి, ఈ వీడియోకి ఎండ్ కార్డ్ చెప్పలేదు కదా. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.